హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈ స్పెషల్ వీడియోలో ఈ కామెంట్లు ఆ కామెంట్లు ఏవీ లేకుండా మా పవన్ కళ్యాణ్ గారి గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్న ప్రాసెస్లో ఖుషీ దగ్గర నుంచి కావచ్చు, హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాతో సంబంధం లేకుండా ఏదైనా కూడా ఒక హీరోని విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటారు. పవన్ కళ్యాణ్కి తప్ప సినిమా ఇండస్ట్రీలో వేరే హీరోకి ఇంత ఎలివేషన్ ఎప్పుడు ఉండదు. హిట్ ఫ్లాప్తో సంబంధమే లేదు. సినిమా పోయిందా, ఇంకో సినిమా వస్తే అంతే ఆప్యాయతో చూస్తారు. అంత గొప్ప స్టామినా ఉన్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ గారు. రైట్, సినిమా ఇండస్ట్రీ విషయాన్ని పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చి ఆయనకు సినిమా మీద నాకు తెలిసి పెద్ద ధ్యాస లేదు. ఏదో చెయ్యాలి, ఖచ్చితంగా ఇది చేస్తేనే మనము ఫర్దర్ వర్క్స్ చేయగలము అనే ప్రాసెస్లో సినిమాలు చేశారు తప్ప ఎప్పుడు సినిమా మీద వ్యామోహంతో ఎప్పుడూ చేయలేదు. కానీ ప్రేక్షకులు తనని హక్కున చేర్చుకునే విధానం వేరే లెవెల్ అది. సో తను చెప్తున్నా కదా, తన యాటిట్యూడ్, తన ఐడియాలజీ ఇవన్నీ విపరీతంగా నాలాంటి వాళ్ళని చాలా అట్రాక్ట్ చేశాయి. అందువల్లే పవన్ కళ్యాణ్ అంటే మాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే అది చెప్పలేనంత పిచ్చి. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో అదే రూట్లో ఎంతో అభిమానించిన ఆడియన్స్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతకు డబల్ ఏంటి, ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉన్నారు. నిజంగా రాజకీయాల్లోకి ఒక హీరో వచ్చి ఇంత స్థాయి క్రేజ్ వచ్చింది అంటే అది ఎన్టీఆర్ గారి తర్వాత, సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత అంత క్రేజ్, ఆ స్థాయి క్రేజ్ ఉన్నది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఇది ఎవరు కాదన్నా ఎవరు అన్నా ఇదే పచ్చి నిజం. జనాలకు మంచి చేయాలి, ఇదొక్కటే తన అజెండా. జనాలకు ఏదైనా చేయాలి, ఎవరు ఎప్పుడూ చేయని మంచి పనులు చేయాలి. ఈ అజెండాతో ముందుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒక పార్టీని స్థాపించినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని తనకు తెలుసు. సో స్టార్టింగ్ స్టేజ్లో అనుకున్నట్లుగానే కొద్ది నెలల్లో తన ఫ్రెండ్ రాజు రవితేజ అనే మనిషి ఈ రాజకీయాలకు లొంగిపోయి పవన్ కళ్యాణ్ గారి మీదనే కామెంట్లు చేస్తూ సో అలా ఫేడౌట్ అయిన రాజు రవితేజను చూసాం. పవన్ కళ్యాణ్ గారి ముందు ఎంతోమంది ఫేడౌట్ అయిపోయారు. ఇలా విమర్శించి అవి చేసి ఇవి చేసి నానా పెంట చేసి ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని భూస్థాపితం చేయాలని ఎన్నో రకాలుగా అగనెస్ట్ పార్టీలు చాలా ప్రయత్నాలు చేశాయి, డబ్బులు పంచాయి, చాలామందిని లొంగ తీసుకున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రాసెస్లో ఎంతోమంది కోవట్లను చూసాం మనం, ఎన్నో రకాల కోవట్స్ని. దీంట్లో ఈ జర్నీలో కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి గురించి మాట్లాడుకోకుండా ఉంటే మాత్రం వీడియో ఫుల్ఫిల్ అవ్వదు. ఆయన తప్ప ఒప్ప చివరిలో ఏం చేశారనే విషయం పక్కకు పెడితే 10 సంవత్సరాలు జనసేనే ప్రాణంగా తను విపరీతంగా కష్టపడ్డారు. ఆశించా అంటే ఖచ్చితంగా ఒక కళ్యాణ్ దిలీప్ శంకర్ గారే కాదు, చాలామంది పాలిటిక్స్లోకి ఎందుకు వస్తారు, ఏదో ఒకటి ఆశించే వస్తారు, అవునా? కానీ దానికి అతీతంగా జనసేనలో మనం పనిచేయాలి, అది మన మోటో. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు రెగ్యులర్ మోటోలో ఆశించే పనిచేశారని చివరికి అర్థమైంది. సో అలాంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు సుదీర్ఘంగా 10 సంవత్సరాలు జనసేన కోసం పోరాడారు. 10 సంవత్సరాలు. చివరిలో ఎలక్షన్ టైంలో, కోర్స్ బిఫోర్ కూడా ఎలక్షన్స్ వచ్చాయి, ఈ ప్రాసెస్లో మంచైనా చెడైనా కూడా
జనసేన పార్టీ అనే పార్టీని ముందుకు నడిపిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆఖరికి తను సినిమాలు చేస్తూ తన పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకానొక స్టేజ్లో. అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కదులుతూ ఎంతోమంది మనలాంటి జన సైనికులకు స్ఫూర్తి ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఆఖరికి ఎట్టకేలకు రీసెంట్ ఎలక్షన్స్లో, అంటే దానికి ముందు ఎలక్షన్స్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు వస్తే రాకాప ఆయన్ను కూడా వైఎస్ఆర్సీపీ కొనేసింది. డబ్బుకు లొంగిపోయాడు ఆయన. దాని తర్వాత ఒంటరి పోరాటం మరలా మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉంటూ, జనాలతో మమేకమవుతూ, నేను ఇది చేస్తాను, మంచి పనులు చేయడానికి నేను వస్తున్నాను, నన్ను నమ్మండి అని చెప్పేసి జనాల్లో ఉంటూ ఎట్టకేలకు రీసెంట్ ఎలక్షన్స్లో అది మామూలు విజయం కాదు. ఎప్పుడు ఎవరు అలాంటి విజయాన్ని అందుకోలేరు, అందుకోబోరు కూడా. 100కి 100% స్ట్రైక్ రేట్ అంటే చిన్న విషయం కాదు. అంత గొప్పగా మనకు రిజల్ట్ వచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది అంటే కేవలం అది మా జనసేనాని వల్లే సాధ్యమైంది. అది మా జనసేనాని చేసిన రాజకీయం వల్లే సాధ్యమైంది. ఒకనొక స్టేజ్లో నేను కూడా అనుకున్నాను, ఏంటి ఇంత తగ్గిపోయి 21 సీట్స్కి పరిమితమైపోతున్నారు, సో ఇది ఏం రాజకీయం నాకు అర్థం కావట్లేదు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తను చేసిన రాజకీయం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు వేసింది. దీనికి ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా కూడా మా పవన్ కళ్యాణ్ గారే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆ విషయాన్ని వీళ్ళు వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయనే చెప్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. కానీ కోర్స్ మరలా రాజకీయాలు మొదలవుతాయి అనుకోండి. ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే చుట్టుపక్కల జనాలు ఊరుకోరు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అది రీసెంట్గా స్టార్ట్ అవుతుంది. సో ఎనీహౌ ఏం జరిగినా సరే మా పవన్ కళ్యాణ్ గారు జనాల కోసమే ఉంటారు, జనాల కోసమే పనిచేస్తారు, జనాల కోసమే బతుకుతారు. అందువల్లే అలాంటి నిష్కల్మషమైన రాజకీయ నాయకుడికి ఎప్పుడు మా వంతు సపోర్టు, అంటే శ్రీరాముడికి ఉడతా భక్తిగా ఈ హనుమంతుడి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన కల్మషం లేని రాజకీయాలు చేస్తున్నారు. అంతే కల్మషం లేకుండా మేము జనసేనానితో, మా జనసేనానితో, మా శ్రీరాముడితో మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పవన్ కళ్యాణ్ గారు. లవ్ యూ సార్. మీరెప్పుడు మాకు ఉండాలి, మా జనాల కోసమే పనిచేయాలి. సో మా అడుగులు ఎప్పుడు మీతోనే ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.